హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో ఉన్న అతిపెద్ద రహస్యాల్లో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, బ్లాక్ హోల్స్ ప్రధానమైనవి. ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే తాజాగా కొందరు భౌతిక శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వారి ప్రకారం విశ్వం ఒక రకంగా జ్ఞాపక శక్తిని కలిగి ఉండవచ్చట. ఈ ఆలోచన డార్క్ మ్యాటర్ నుంచి బ్లాక్ హోల్స్ వరకు అనేక రహస్యాలకు కొత్త వివరణ ఇవ్వగలదని వారు భావిస్తున్నారు. ఒకవేళ విశ్వం కూడా ఒక భారీ మెమరీ సిస్టంలో పనిచేస్తే ఏమవుతుంది? ఈ ఆసక్తికర సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సిద్ధాంతాన్ని నెదర్లాండ్స్లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఫ్లోరియన్ న్యూకాట్ మరియు ఆయన సహచరులు ప్రతిపాదించారు. ఈ అంశంపై ఆయన ది కన్సర్వేషన్లో వివరించారు. శాస్త్రవేత్తలు దీన్ని క్వాంటమ్ మెమరీ మ్యాట్రిక్స్ లేదా QMM అని పిలుస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఖాళీ స్థలం కాదు, అది అతి సూక్ష్మ స్థాయిలో అనేక చిన్న స్పేస్ టైం కణాలు లేదా కణికలతో నిర్మితమై ఉండవచ్చు. ప్రతి సంఘటన, ప్రతి కణం, ప్రతి శక్తి ప్రభావం ఈ కణాలపై ఒక చిన్న ముద్రను వదిలి వెళ్లొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా మనం కంప్యూటర్లో డేటా సేవ్ చేసినట్లే విశ్వంలోని ఈ సూక్ష్మ కణాలు కూడా గత సంఘటనల సమాచారాన్ని భద్రపరుస్తాయని ఈ సిద్ధాంతం చెబుతోంది. అంటే విశ్వం కేవలం మారుతూ ఉండటమే కాదు, జరిగిన విషయాల్ని ఒక విధంగా గుర్తుంచుకుంటూ కూడా ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఆలోచనను మొదట బ్లాక్ హోల్ సమస్యకు వర్తింపజేశారు. బ్లాక్ హోల్లో పడిపోయిన సమాచారం ఏమవుతుందనేది ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో ఉన్న పెద్ద ప్రశ్నల్లో ఒకటి. ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం ఆ సమాచారం పూర్తిగా నశించకుండా స్పేస్ టైంలో ముద్రగా మిగిలి ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సమాచార ముద్రలు సమూహాలుగా ఏర్పడితే అవి డార్క్ మ్యాటర్లా ప్రవర్తించవచ్చని, అలాగే స్పేస్ టైంలో నిల్వైన సమాచారం ఒక పరిమితికి చేరుకున్నప్పుడు అది డార్క్ ఎనర్జీలా పనిచేయవచ్చని పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒక్కసారి పుట్టి విస్తరిస్తోంది మాత్రమే కాకుండా విస్తరణ, సంకోచం అనే సైకిల్స్ ని పలుమార్లు అనుభవించి ఉండవచ్చట. విశ్వం ఇప్పటి వరకు 3 లేదా 4 సైకిల్స్ ని పూర్తి చేసి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చూసారుగా, ఇది ప్రస్తుతం ఒక కొత్త సిద్ధాంతం మాత్రమే. దీన్ని నిర్ధారించడానికి ఇంకా అనేక పరిశోధనలు అవసరం. అయినప్పటికీ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, బ్లాక్ హోల్ సమాచార రహస్యం వంటి పెద్ద ప్రశ్నలకు ఒకే ఫ్రేమ్వర్క్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ఈ సిద్ధాంతం శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఇది నిజమా కాదా అనే విషయం మరిన్ని పరిశోధనల ద్వారా తేలనుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.